శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం ఉగాది పర్వదినాలు పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా దర్శన ఏర్పాట్లు, సకాలంలో వాటర్, మజ్జిగ లాంటివి క్యూ లైన్లో భక్తులకు అందజేయడం జరిగినది. ఆలయ ఈవో పెంచల కిషోర్ దగ్గరుండి ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటం జరుగుతుందని పెంచల కిషోర్ తెలిపారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు నరేంద్ర అండి. ఈరోజు ఉగాది పర్వదినం అని చెప్పి కాణిపాకం యొక్క వినాయకుని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ సౌకర్యాలు కానీ భక్తుల యొక్క దర్శనానికి చేసినటువంటి ఏర్పాట్లు కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం చేసుకొని ఇబ్బంది లేకుండా బయటకు వచ్చామండి. ధన్యవాదాలు. మాకు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలండి. చాలా తొందరగా అయిపోయింది దర్శనం. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లున్నాయి? ఏమి అద్భుతంగా చేశారండి ఏర్పాట్లన్నీ. వచ్చేటువంటి క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని లైన్లు ఏర్పాట్లు కానీ ఏదైనా మిగిలిన ఏర్పాట్లు చేశారు. తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దర్శనం చేసుకుంటే ఏర్పాట్లని బాగా చేశారు. ముందు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చన్నారా? అంతకుముందు ఒకసారి మేము వచ్చామండి. అయితే ఇంత ఏర్పాటు లేవు. అప్పుడు నార్మల్ డేస్లో వచ్చాము. ఈరోజు పర్వదినం కానీ ఈరోజు ఇలా వచ్చాము. ఈరోజు కూడా మాకు అంత ఇబ్బంది ఏం కలగలేదు. చాలా తొందరగా అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వల్ల నూతన పంచాంగ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మన పరాభవనామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణం పండితులు పంచాంగకర్త ద్వారా అదేవిధంగా ఆస్థాన పండితులు ఉన్నారు. ఈ పంచాంగాన్ని వినిపించడానికి మోహన్ శర్మ గారు కూడా ఈరోజు పంచాంగం చేయించారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది భక్తులు ఈరోజు స్వామివారిని విఘ్నేశ్వరుని దర్శించడానికి వచ్చారు. ఈ యుగానికి ఉగాది అదే తెలుగు సంవత్సరానికి మొదటి రోజు ఉగాది రోజున అందరూ భక్తి భక్తులతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మంచికి జయముంటుంది, చెడుకి ఎప్పుడు పరాభవం ఉంటుందని స్వామివారు పండితులు చెప్పారు. కాబట్టి రాక్షసానికి, అన్యాయానికి పరాభవం, మంచికి ఎప్పుడు విజయం ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి సుఖ సంతోషాలు పొందాలని